మొంతా తుఫాను ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ రూరల్లో మొంతా తుఫాను ప్రభావం కారణంగా ఉదయం నుండి మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి సూర్యారావుపేట లైట్ హౌస్ నేమాం షిప్పింగ్ హార్బర్ పేటలో గల తీర ప్రాంతాలన్నీ కూడా పర్యవేక్షించి అక్కడ మత్స్యకార కుటుంబాలను పరామర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను ఆరా తీయటం జరిగింది. వారికి తుఫాను కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వారికి ఏ అవసరం ఉన్నా తక్షణమే తమ నాయకులు అందుబాటులో ఉంటారని ధైర్యం చెప్పారు. వారికి అందుతున్న పునరావాస వసతుల గురించి ఆ గ్రామ సర్పంచ్లను పెద్దలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో పాటు నేమాం సర్పంచ్ సూర్యప్రకాశ్రావు, సూర్యారావుపేట సర్పంచ్ సూరాడ చిన్నిరాజు, కోఆప్షన్ సభ్యుడు సంగాడి మోషే, ఎంపీటీసీ సారా రాజేష్, స్టేట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీం బాషా, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు పెద్దపాటి నాగబాబు, నియోజకవర్గ వాలంటీర్ అధ్యక్షులు ఎం కృష్ణంరాజు, మండల బీసీ సెల్ అధ్యక్షులు కొప్పిశెట్టి శివ, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు కిరణ్, సీనియర్ నాయకులు కోమలి సత్యనారాయణ, కర్రీ చక్రధర్, సంగాడి ఇజ్రాయెల్, చౌడిపల్లి అప్పారావు, పాలెపు సుబ్బారావు, ఓసుపల్లి జగన్నాథం, సత్యం, దావీద్, శ్రీను పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మోంతా తుఫాను చాలా తీవ్రంగా రాబోతుందనే హెచ్చరికల నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి కాకినాడలో భారీగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ సముద్రం కూడా విపరీతంగా పొంగి బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాలను కూడా ముంచెత్తుతూ ఉంది. అలలు రాకాసాలలాగా విచ్చిపడుతున్నాయి. ప్రధానంగా ఈ సముద్రం ఏవైతే ఇన్లెట్స్ ఉంటాయో, సముద్రం లోపలికి వివిధ ఏరుల నుంచి నీరు తీసుకొస్తాయో అదంతా కూడా స్టక్ అయిపోవడం వల్ల ఆ లోతట్టు గ్రామాల దగ్గర నీరు కూడా నిలబడిపోయింది. ఇప్పుడే న్యామం ఆ పరిసర గ్రామాల అంతా కూడా మేము పర్యటించి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ హార్బర్పేట కానీ ఇతర అన్ని చోట్ల పరిస్థితులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడే సూర్యారావుపేట, పోలవరం, తర్వాత నేమం, హార్బర్పేట ఈ గ్రామాలన్నీ కూడా మేము పర్యటించాము. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మేమందరం కూడా ఎప్పుడు ఎలాంటి సహాయ చర్యలు కావాలన్నా సిద్ధంగా ఉంటాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అందరూ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ప్రాణాన్ని, ప్రతి వ్యక్తిని మనం కాపాడుకునే విధంగా, అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. సాధారణంగా ఎప్పుడు పునరావాస కేంద్రాలు పెట్టినా కూడా ఇళ్లలో దొంగతనాలు జరుగుతాయని, ఇతరత్ర కారణాల వల్ల అక్కడికి వెళ్ళరు. ఇప్పుడే మా నేమం సర్పంచ్ చిన్నగారు కూడా చెప్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని కోరినప్పుడు సూర్యారావుపేట సర్పంచ్ రాజుగారు కానీ, మా కోమలి సత్యనారాయణ గారు పెద్దలందరూ చెప్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరో వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇళ్లలో సామాన్లు దొంగతనాలు జరుగుతాయనేది. ఇవాళ తీరం దాటే అవకాశం ఉంది, ఇవాళ నైట్ అంటున్నారు కాబట్టి ఆ తీవ్రత ఇంకా పెరుగుతుంది. కనుక దయచేసి మీరందరూ కూడా పునరావాస కేంద్రాలకి వెళ్ళడం మంచిది, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి అలక్ష్యం ఉండకూడదని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.